సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు. తంబురాల సంతోష నాదము నిలిచిపోయెను. ఉల్లసించు వారి ధ్వని మానిపోయెను. సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయెను. పాటలు పాడుచు మనుషులు ద్రాక్షారసము త్రాగరు. పానము చేయు వారికి మద్యము చేదాయను. సో ఇంకా చదువుకుంటూ పోతే ఇంకా అక్కడ వేరే వేరే విషయాలు కూడా రాయబడ్డాయి. సో మ్యూజిక్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని యందు ఆనందించు వారు దానిని వారి యొక్క ఆనందం కొరకు ఉపయోగించుకోవడానికి. కానీ ఎప్పుడైతే దాన్ని ఆ మ్యూజిక్ని కరెక్ట్ వేలో దేవుడి యొక్క వర్షిప్లో ఎంప్లాయ్ చేయలేదో అండ్ దేవుని యందు ఆనందించుటకు ఒక ఇన్స్ట్రుమెంట్గా మనం వాడుకోలేదో తప్పకుండా మనము ఆ యొక్క భయంకరమైనటువంటి పాప సంబంధమైన లోకంలోనికే పోతాం. చరిత్రలో ఒక స్టోరీ చెప్తారు. బాగ్దాద్కి ఒకప్పుడు మరి ఒక సుల్తాన్, ఆయన పేరు అమూరత్, అతడు వచ్చి దాన్ని చుట్టుముట్టినప్పుడు అతడు తన యొక్క సైన్యానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. లోపల ఉన్నటువంటి 30,000 మందిని చంపేయండి, ఒక్కరి మీద కనికరం చూపొద్దు. సో ఆ 30,000 మందిని చంపడానికి వారు సిద్ధమవుతున్నప్పుడు దాంట్లో ఒక మ్యూజిషియన్ ఉండేవాడు. ఆ మ్యూజిషియన్ సైనిక అధికారిని కోరుకున్నాడంట, నాకు ఒక అవకాశం ఇవ్వు రాజుగారి ముందు, నేను ఒక్కసారి వాయిస్తాను అని. అతడు తీసుకెళ్ళాడు, రాజుగారికి చెప్పాడు, ఇతడు మీ ముందు వాయిస్తాడంట చావకు ముందు, ఏం చేయమంటారంటే రాజు అన్నాడు సరే వాయించమంటే అతడు తన యొక్క ఇన్స్ట్రుమెంట్ని తీసి రాజు ముందు చాలా సవినయంగా వాయించడం మొదలుపెట్టాడు. స్టార్టింగ్లోనే రాజు ఆకర్షించబడ్డాడు. సో అతని యొక్క పాట, అతని యొక్క సంగీత నాదం అంతా రాజుని మైమరిచిపోయేటట్టు చేసింది. అతడు ఎట్లా వాయించాడంటే రాజు పూర్తిగా మరి ఏడుపులోనికి, అంటే చాలా బాధ, విషాదము, దుఃఖంలోనికి వచ్చి ఏడ్చేంత పరిస్థితికి తెచ్చిన తర్వాత అన్నాడంట, రాజా మీకు ఇంత దుఃఖం కలుగుతోంది, మరి ఇన్ని కుటుంబాలకి వాళ్ళందరినీ మీరు ఊచకోత కోసేస్తే ఎంత దుఃఖం కలుగుతుందో ఒకసారి ఆలోచించండి అని ఆ మ్యూజిషియన్ అన్నప్పుడు రాజు అన్నాడంట, ఇక నుండి ఎవరిని చంపకండి, పొండి పొండి, మాట్లాడడానికి కూడా రావట్లా. మ్యూజిక్ పవర్ని చూడండి. అది అలాంటి రాజును కూడా ఆ యొక్క ఆర్డర్ని క్యాన్సిల్ చేసి అందరూ బ్రతికేటట్టు అవకాశం ఇచ్చేటట్టు చేసింది. కానీ దేవుణ్ణి ఆరాధించకుండా దయ్యాన్ని ఆరాధించడానికి, సేటన్ వర్షిప్ కోసము ఈ రోజున రాక్ అండ్ రోల్, లేకపోతే జాజ్, లేకపోతే ఇక ఎన్నో రకాలైనటువంటి మ్యూజిక్స్ ఉన్నాయి. ర్యాగీ అంటారు, పాప్ అంటారు. ఇంకా నా తరంలో నాకున్నవి, నేను తెలుసుకున్న వాటికన్నా ఇప్పుడు కొత్త వచ్చేసాయి, మీ తరం వాళ్ళకే ఎక్కువ తెలుసు. వాటన్నిటిని దేవుడు ఆపేస్తాడు. సో మ్యూజిక్ అనేది మనకి ఎయిర్ వేవ్స్లో లేకుండా పోతుంది. రికార్డ్స్లో ఉండదు, సిడీస్లో ఉండదు, టేప్స్ ఎట్లాగూ లేవు, అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండవు, పాడ్కాస్ట్లో ఉండదు, యూట్యూబ్ మ్యూజిక్ ఉండదు, గూగుల్ మ్యూజిక్ ఉండదు. అండ్ మీరు ఇంకా ఎక్కడెక్కడ నుండి మ్యూజిక్ని డౌన్లోడ్ చేసుకొని ప్లే చేసుకోగలరు, ఆ మ్యూజిక్ మీకు ఎన్నటికీ వినపడదు.